ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యమును మాకు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీకు ఒక గొప్ప స్నేహితుడిని, ఒక మంచి స్నేహితుడిని, ఒక ప్రాణ స్నేహితుడిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనము పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక మంది స్నేహితులను మనం చూసి ఉంటాం. అనేక మంది స్నేహితులతో మనము స్నేహం చేసి ఉంటాం. అయితే స్నేహం చేసిన ప్రతి వ్యక్తితో కూడా మనకి కొన్ని అనుభవాలు దొరుకుతాయండి. దొరికిన అనుభవాలన్నీ కూడా అనేకమైనటువంటి అనుభవాలు కూడా, ఒక చేదైనటువంటి అనుభవాలను కూడా మనము రుచి చూచి వచ్చి ఉంటాం. అయితే మనము ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో స్నేహించినప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు నేర్పిస్తూ ఉంటుండగా, ఈ బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 17:17 అంట ఒక మాట, ఒక నిజమైన స్నేహితుడు విడువుగా ప్రేమించును. ఆ స్నేహితుడు ఎవరో తెలుసా? ఇదిగో తనను అప్పగించబోతున్నాడని తెలిసి, తన చావుకి కారణకుడుగా ఉన్నాడు అని కూడా తెలిసి, తనను ఇంకా కొద్ది క్షణాలలో మరణానికి అప్పగించబోతున్నాడని తెలిసి చూసి ఒక మాట పిలుస్తున్నాడు, స్నేహితుడా నీవు చేయవచ్చినది త్వరగా చేయమని. నిజంగానేనండి, ఇలాంటి స్నేహితుని మనం ఎక్కడైనా చూసి ఉంటామా? ఇలాంటి స్నేహితులు మనకు ఎక్కడైనా దొరకగలడా? ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి నీకు నాకు ఒక అనుభవం కావాలి. ఇలాంటి స్నేహితుడు ఎక్కడ దొరకడు. ఎందుకంటే తనను చంపించబోతున్నాడని తెలిసి కూడా స్నేహితుడా అని పిలిచినటువంటి ఒక గొప్ప స్నేహితుడండి. ఈరోజు నేను అలాంటి స్నేహితుడిని కలిగినట్లయితే, ఈరోజు నీ శ్రమల్లో, దుర్దశలో అతడు విడువుగా నీకు స్నేహితుడిగా ఉంటాడని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. చావుకి కారణమవుతాడని తెలిసి కూడా తన దుర్దశలో కూడా స్నేహితురాని పిలిచినటువంటి స్నేహం ఇప్పుడే లేచి మోకరించి, ఒకవేళ నీకు అలాంటి స్నేహం కావాలంటే, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి స్నేహం నీకు కావాలంటే ఇప్పుడే మోకరించి ప్రార్థించు. ప్రభువా, నీ స్నేహం నాకు దయచేయి ప్రభువా. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి స్నేహితుడు కూడా నన్ను నట్టేంట ముచ్చేటువంటి స్నేహితులుగా ఉన్నారు. నీవో నన్ను విడువుగా ప్రేమించే స్నేహితులుగా ఉన్నావని ఆయన పాద సన్నిధిలో మోకరించి కన్నీళ్ళు విడిచి అడిగినప్పుడు ఆయన నీ చెంతకు వచ్చి నిజంగా నీ కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించేటువంటి ఒక గొప్ప స్నేహితుడిగా మారగలడని నేను విశ్వసిస్తున్నాను. నమ్మినట్లయితే నీవు లేచి మోకరించి ప్రార్థించు. ఈ వాక్యము నీకు నాకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.